సూర్యాపేట జిల్లా కోదడ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో 16 నెలలుగా ప్రజలను మోసం చేస్తోంది అని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ కోదడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలిపిందన్నారు. 16 నెలలుగా మోసపూరిత హామీలతో ప్రజలను నట్టేట ముంచుతూ వారికి అందాల్సిన ఫలాలు అందకుండా పోతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రజతో సభను విజయవంతం చేసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలి అని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ కేసీఆర్ పాలన ఓ స్వర్ణయుగం లాంటిది అని అన్నారు. ప్రతి నిరుపేదకు సంక్షేమ ఫలాలు అందాయన్నారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వారిని నట్టేట ముంచిందని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేసేది ఒక బీఆర్ఎస్ పార్టీ అన్నారు. ఇప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు బీఆర్ఎస్ ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సందర్భంగా సభను విజయవంతం చేయాలి అని ఇంటింటికి తిరుగుతూ ఆహ్వానించారు. బొల్లం మల్లయ్య యాదవ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి బడుగుల లింగయ్య యాదవ్ గారి నాయకత్వం. జై తెలంగాణ. తీసావా బాబు, తీసావా? ఉమ్మడి నల్గొండ జిల్లాలో జగదీశ్వర్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది, ఇప్పుడు ఈ మంత్రుల పరిపాలన ఎట్లా ఉంది? ఒక్క రివ్యూ లేదు ఇంతవరకు. ఒడ్లుగానే నాదు లేడు. ఇలా కోదాడ నియోజకవర్గంలో అసలు శాసనసభ్యురాలు ఉన్నదా లేదా? ఎప్పుడన్నా ఎవరికన్నా వచ్చిందా? బొల్లం మల్లయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము మొన్న వరి పంట ఎండిపోయిన సందర్భంలో వస్తే అక్కడ ప్రజలు చెప్తున్నారు, సార్ సావుకు బతుకు పెళ్లికి ఏదన్నా కూడా ఎక్కడ పిలిచినా బొల్లం మల్లయ్య గారు మాకు ఉండేది. ఇవాళ మాకు ఇంకా మల్లయ్య ఎమ్మెల్యే అనిపిస్తుంది తప్ప ఆ ఎమ్మెల్యే ఎవరు మాకు కనబడతలేదు అనే పరిస్థితి ఇవాళ ఉన్నది. మల్లయ్య గారు కూడా అప్పటికంటే ఎక్కువ ఇప్పటికి ప్రతిపక్షంలో ఉన్న గ్రామాలను పట్టించుకొని ప్రజా సమస్యల మీద మా పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు నడిపిస్తున్నాడు. అందుకనే ఆయన నాయకత్వంలోనే కోదాడ నియోజకవర్గంలో ఏ పార్టీ కార్యక్రమం అయినా ఇంకే కార్యక్రమం అయినా నిర్వహించడం జరుగుతుంది జిల్లా పార్టీగా. అందులో భాగంగా 6 గ్యారంటీలు ఏది అమలు చేయకపోవడం, 420 హామీలు ఇచ్చి 2500 రూపాయలు మహిళలకు ఇస్తామని అది ఇవ్వకుండా, తులం బంగారం ఇస్తామని అది ఇవ్వకుండా, కరెంట్ 24 గంటలు ఇవ్వలేకపోగా, రుణమాఫీ చేస్తామని 50% కూడా చేయలేదు. రైతు బంధు 15,000 ఇస్తామన్నారు, తర్వాత 12 అన్నారు, అవి కూడా ఎగ్గొట్టే కార్యక్రమం. ఇవన్నీ కూడా వాటి ఉద్యోగస్తులు చక్కగా లేరు, విద్యార్థులు సరిగా లేరు, రైతులు సరిగా లేరు, పేద ప్రజలు సరిగా లేరు. ఏ వర్గం కూడా ఇలా అన్ని వర్గాలను దెబ్బకొట్టిండ్రు రేవంత్. అందుకే ఈ రైతోత్సవ సభ సందర్భంగా కేసీఆర్ ఎందుకు ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నాడు, ఏంది ప్రభుత్వం గురించి ఏం మాట్లాడతాడు, పేద ప్రజల కష్టాలు ఎట్లా తీరుస్తాడు? మేము తప్పు చేసినాం అతన్ని ముఖ్యమంత్రిగా పోగొట్టుకొని, అయినా కూడా ఆయనే మళ్ళా రావాలి, కేసీఆరే రావాలి, మమ్మల్ని మా యొక్క అభివృద్ధి చూడాలని చెప్పి ఇలా ప్రజలందరూ చూస్తున్నారు. మరి ఈ సందర్భంలో ఇక్కడ బొల్లం మల్లయ్య యాదవ్ గారు మాజీ శాసనసభ్యులుగా ఉన్నారు. మీరు చూస్తున్నారు ఇలా మల్లయ్య యాదవ్ గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా మేము జిల్లా పార్టీ రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి సంఖ్య ఎంత ఉందో అంతకంటే ఎక్కువ ఇక్కడ వచ్చేటందుకు సిద్ధమై కూర్చున్నాం. రేపు బ్రహ్మాండంగా కదులుతున్నారు. ఇవాళ అర్థమైపోయింది నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఏ కార్యక్రమం ఇచ్చినా బ్రహ్మాండంగా చేస్తారు. అట్లనే దీన్ని కూడా జయప్రదం చేసి రేపు సకాలంలో, ఇది దూరపు నియోజకవర్గం కాబట్టి ఇక్కడ కొంత సంఖ్య తక్కువ ఇచ్చినాం, 3,000 అని అనుకున్నాం, కానీ ఇంకా దాటిపోతుంది. కాబట్టి 10 గంటల వరకు బయలుదేరి వచ్చి సభను సక్సెస్ చేయాల్సి ఎప్పుడు మార్నింగ్ వచ్చి ఎమ్మెల్యే గారు చెప్తున్నాడు ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ బయలుదేరాలా అని చెప్పి వారికి రవాణా సదుపాయం కానీ భోజన ఏర్పాట్లు కానీ అన్ని కూడా పార్టీ పరంగా మేము చూసుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా అందరూ పొద్దుగాల సకాలంలో రావాల్సిందిగా నేను ఆహ్వానిస్తున్నాను.